అండి నేను ఎప్పుడు చిట్స్ కట్టను. చిట్స్ అంటే చాలామంది ఊళ్ళల్లో అవి వేస్తూ ఉంటారు కదా, అవైతే నేను కట్టను. అలా అని వాళ్ళని నేను తప్పు పట్టట్లా, కట్టుకునే వాళ్ళని కూడా తప్పు పట్టట్లే. నేనైతే ఎప్పుడు చిట్స్ అనేవి వేయను. అంటే ఇన్వెస్ట్ చేసంలో చాలామంది చిట్స్ వేసి ఇన్వెస్ట్ చేసాం అలాగంటారు కదా, నేనైతే చిట్స్ వేయను. బట్ గోల్డ్ స్కీమ్ అప్పుడప్పుడు మా హస్బెండ్కి అయితే అసలు నచ్చదు. కానీ నేనేంటంటే ఒక బల్క్ అమౌంట్ అనేది మనకు ఆ రోజుకి వస్తుంది కదా, అది కూడా వితౌట్ మేకింగ్ ఛార్జ్ వస్తుంది అని చెప్పి లైక్ గోల్డ్ స్కీమ్స్కి అయితే ఇన్వెస్ట్ చేస్తానన్నమాట. ఇన్వెస్ట్ చేసి ఒకేసారి ఈ ఐటెం కొనుక్కోగలుగుతాను. లేకపోతే మనకి మెయిన్ ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ ఉండవు. సో ఏ ఐటమ్ అయినా మనం తీసుకోగలుగుతాం. అది నాకు బాగా అనిపిస్తుంది అనమాట. అందుకని గోల్డ్ చిట్స్కి అయితే ఇన్వెస్ట్ చేస్తూ, గోల్డ్ స్కీమ్స్కి అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. అది కూడా రేర్, ఎక్కువ అని కాదు. ఆ విధంగా ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక వడ్డానం చేయించుకోవాలనుకుంటున్నాను అనుకోండి, కొంచెం మనం ఎక్కువ మనీ కానీ ఇన్వెస్ట్ చేసినట్లయితే వితౌట్ మేకింగ్ ఛార్జ్ వస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కదా. సో దట్స్ యూజ్ఫుల్. అందులోనూ అండర్లైన్ పాయింట్ ఏంటంటే నో స్టోన్, నో స్పెషల్ ఐటమ్ ఏది కాకుండా